కోరుతున్నాం. సభకు నమస్కారం. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ దయచేసి మీరు డిస్ట్రిక్ట్ టీమ్ని మీరు వరుసగా కూర్చోపెట్టండి. వెనక చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఒక 10 మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోతూ ఉంది. పెద్దలు మాట్లాడుతున్నారు. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ ప్లీజ్ ఫ్రంట్లో ఎవరున్నారు? దెన్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ ఎక్కడ? డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ మీ టీంని కొద్దిగా గ్యాదర్ చేసి ఒక్క చోట కూర్చోపెట్టండి ప్లీజ్. అందరూ కూర్చోండి. ఇది ఏ జిల్లా? ఇది జిల్లా వారికి అందరూ కూర్చోండి. అమ్మ వెనక ఉన్నవాళ్ళు ప్లీజ్ ఒక 10 మినిట్స్ బ్యాక్ సైడ్ ప్లీజ్. ఈ జిల్లా ఏంటి? వైజాగ్ జిల్లా వాళ్ళు ప్లీజ్. లోకల్ ప్లేయర్స్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి అమ్మా. నోడల్ ఆఫీసర్స్ దయచేసి కూర్చోపెట్టండి. కొద్దిగా 10 మినిట్స్ అందరూ దయచేసి డిసిప్లిన్గా కూర్చోండి. తర్వాత ప్రోగ్రామ్ అయిపోగానే మీరు మీ మ్యాచెస్ మీరు స్టార్ట్ చేయవచ్చు. మరొక్కసారి సభకు నమస్కారం. చాలా సంతోషము. ఈరోజు ఆడదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ మీట్ ప్రారంభం కాబోతూ ఉంది. డిసెంబర్ 26 నాడు ఆడదాం ఆంధ్ర కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 3,50,000 మ్యాచెస్ ఆడదాం ఆంధ్ర కింద ఆడటం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడే మరి విసిఎండి గారు ధ్యాన్ చంద్ర గారు మీకు అందరికీ అందచేయడం జరిగింది. ఇప్పుడు స్టేట్ లెవెల్ టోర్నమెంటు, దయచేసి అందరూ కూడా ఈ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ని బాగా మీరు కాంపిటేటివ్గా తీసుకోవాలా. ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడుతారో వాళ్ళకి ఖచ్చితంగా మరి స్పోర్ట్స్లో మంచి భవిష్యత్తు, మంచి కెరియర్ ఉండబోతుంది. పెద్ద పెద్ద ప్లేయర్సు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ లీగ్స్ వచ్చి మీరు ఆడుతున్నటువంటి గేమ్ని వాళ్ళు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మీలో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని పికప్ చేసి వాళ్ళని ప్రత్యేకంగా మరి ఫ్యూచర్లో వాళ్ళకి ట్రైన్ చేయడం కూడా జరుగుతుంది. అందుకే దయచేసి ప్లేయర్స్ అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు చాలా కాంపిటేటివ్గా ఆడాలని నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే గేమ్ అంటే డిసిప్లిన్ ఉండాలా. చాలా చోట్ల చూసాము వాళ్ళు చాలా ఎమోషనల్గా ప్యాషనేట్గా ఆడుతూ అక్కడక్కడ అంపైర్స్తో మరి వాదనానికి దిగడము, అంపైర్స్తో ఆర్గ్యుమెంట్ చేయడము చూసాము. ఈ గేమ్స్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఇది స్టేట్ లెవెల్ మీటు, మీరందరూ కూడా చాలా సీరియస్ ప్లేయర్సు. మీరు ఆ గేమ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ని, డిసిప్లిన్ని మీరు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంలో మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంపైర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. ఒక్కసారి అంపైర్ డిసిషన్ ఇచ్చిన తర్వాత దానిపైన ఎక్కడ అప్పీల్ ఉండదు. దయచేసి అంపైర్స్ డిసిషన్ని మీరు ఆనర్ చేస్తూ మీరు గేమ్స్ని ముందుగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంలో అంపైర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా శాప్ నుంచి ఉన్నటువంటి కోచెస్, శాప్ ఆఫీషియల్స్ అందరూ కూడా నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను. గేమ్ అంటే ప్లేయర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నిష్పక్షపాతంగా అంపైరింగ్ జరగాల అనేది, రూల్స్ అందరూ కూడా సమానంగా పాటించాలా అనేటటువంటిది. ఎక్కడైనా చిన్న వాళ్ళకి మోసం జరిగిందని ఫీలింగ్ వస్తే వాళ్ళు చాలా నిరుత్సాహ పొందుతారు. అందువల్ల ఈ గేమ్ రూల్స్ని మీరు సరిగా పాటించాలా. మీరు దాన్ని ఫాలో చేసే బాధ్యత మీ అందరిది. కాబట్టి మీరు కరెక్ట్గా పనిచేస్తే కనుక ప్లేయర్స్ కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడతారని సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపుగా 3,500 ప్లేయర్సు 26 జిల్లాల నుంచి రావడం జరిగింది. మీకే ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను అన్నీ మరి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దయచేసి ఏమైతే మీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఉన్నాడో, అదేవిధంగా వైజాగ్లో ఎవరైతే డిస్ట్రిక్ట్ లైసెన్సింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఏమైతే మీకు చెబుతారో
చేయాలా అనేది, లేదంటే ఫలానా చేయకూడదు అనేటువంటిది దయచేసి దాన్ని తప్పనిసరిగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయము, ఎక్కడ కూడా అవుట్ సైడ్ ప్లేయర్స్ రావడానికి వీల్లేదు. ఇది విలేజ్ టీము, సచివాలయం టీము. సచివాలయం నుంచే ఇక్కడ దాకా స్టేట్ లెవెల్లో వచ్చారు. వేరే సచివాలయం నుంచి మీరు ఏమైనా ఆడించాలని ప్రయత్నం చేస్తే ఆ టీంని తప్పనిసరిగా డిస్క్వాలిఫై కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆల్రెడీ అలాంటి వాళ్ళు ఉన్నారా ఏంటి? కుదరదు చెప్తున్నాను అందరికీ. అందుకే కావాలని నేను చెప్తున్నాను, ఏ సచివాలయం ప్లేయర్స్ వాళ్ళే ఆడాలా, ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళే ఆడాలా. ఇప్పటికీ డిస్ట్రిక్ట్లో ఇది అసలు ఆ డిస్ట్రిక్ట్లో అక్కడక్కడ చోట అంటే మనం అంతా ఇప్పుడు మనకు తెలిసిందే కదా, మేము కూడా చిన్నప్పుడు కాలేజ్లో స్కూల్లో గేమ్స్ ఆడాము, ఇలాంటివన్నీ ట్రై చేసాం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని చూస్తున్నాము. దయచేసి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ అదేవిధంగా శాప్ అధికారులందరూ కూడా టీముని ఒక్కసారి చెక్ చేసి, ఆడించే ముందు టీంని ఒక్కసారి చెక్ చేసి ఎక్కడైనా అవుట్ సైడ్ ప్లేయర్స్ ఉంటే మరి ఆ టీం మీద ఏమైతే మేము పెనాల్టీ చెప్పామో అది తప్పనిసరిగా విధించాలని సమస్య తెలియజేస్తూ, ప్లేయర్స్ని కూడా దయచేసి మీరు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్లో ఆడాలా. మీరందరూ కూడా మీరు గెలిచినా ఓడిపోయినా మీరందరూ కూడా మీరు ఫ్రెండ్స్గానే ఉండాలా. మరి మీరు అకామిడేషన్ దగ్గర వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మీరు గొడవనికి దిగొద్దు. అయిపోయింది అనుకుని మీరు నెక్స్ట్ ఫ్యూచర్ కాన్సన్ట్రేట్ చేయాలని తెలియజేస్తూ, మీరు చాలా దూరం నుంచి బస్లో ట్రైన్లో వచ్చారు, మీరందరూ కూడా సేఫ్గా వెళ్ళాలా అనేటటువంటిది నా ఒక ఉద్దేశం. అందుకే దానికి కూడా అనేక రూల్స్ని అనేక కండిషన్స్ని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు దయచేసి పాటించండి. మీరు పెద్ద ప్లేయర్స్ కావాలా. ఆంధ్ర రాష్ట్రంలో కేఎస్ భరత్ ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి మరి భరత్ గారు రావడం జరిగింది. భరత్ని చూసి మీరు అందరూ ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతోనే భరత్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి పెద్ద ప్లేయర్స్ వచ్చి మీరు గేమ్ ఆడుతూ ఉంటే ఆ గేమ్ని చూస్తారు. భరత్ గారిని కూడా ఈ సందర్భంలో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు టైం ఉంటే కనుక 1 or 2 క్రికెట్ మ్యాచ్ మీరు దయచేసి చూడండి. మీరు చూస్తే ఆ ప్లేయర్స్ కూడా కాస్త మోటివేషన్లో బాగా ఆడతారు. మీకు ఏమైనా మంచి టాలెంట్ మీకు కనపడితే దయచేసి మాకు చెప్పండి అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ బెస్ట్ ఆఫీసర్స్ బెస్ట్ లక్ చెప్తూ, దయచేసి రూల్స్ను పాటించండి. రూల్స్ పాటించకపోతే ప్లేయర్స్ ఎలా అవుతారు? మీరు ప్లేయర్స్ కారు. మీరు రూల్స్ పాటించకపోతే దయచేసి రూల్స్ పాటించి కాంపిటేటివ్ స్పిరిట్లో గెలవాలనే ఉద్దేశంతోనే మీరు ఆడండి. ఈ సందర్భంలో నేను విశేషంగా మరి కలెక్టర్ అయినటువంటి మల్లికార్జున గారికి నేను ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా మున్సిపల్ కమిషనరు సాయికాంత్ గారికి, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ విశ్వనాథ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గేమ్స్ 4 రోజులు చాలా కాంపిటేటివ్గా జరుగుతాయి. అనేక డిపార్ట్మెంట్ మీకోసం దాదాపుగా 10-15 డిపార్ట్మెంట్స్ ఈ గేమ్స్ని సక్రమంగా ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్నీ ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ